అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినమున దేవుని స్వరము. మన హృదయము తప్పనిసరిగా ప్రేమతో వెలిగింపబడవలను. మన హృదయములు ఎల్లప్పుడూ వెలిగింపబడి మరియు మండవలనని మన ప్రభువు కోరుకొనుచున్నాడు. ఇటువంటి మంట తప్పనిసరిగా ఎల్లప్పుడూ రగలవలను మరియు ఆయనను ప్రేమించుటలో మరియు ఇతర విశ్వాసులను ప్రేమించుటలో మండవలను. పాత నిబంధనలో చెప్పబడినట్లు లేవీకాండము 6వ అధ్యాయము 13వ వచనంలో బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రభు ఎల్లప్పుడూ ఇటువంటి నాణ్యత మనలో ఉండవలనని ఆశించుచున్నాడు. యేసు యొక్క నిజమైన శిష్యుల నుండి దేవుడు ఆశించు ప్రాథమిక అర్హతను పై వచనంలో మనం చూడవచ్చు. ఈ అర్హత కంటే తక్కువదైన మిగిలిన ఏదైనా తక్కువ నాణ్యత కలిగినది. ఎప్పుడైతే దేవుని ఆత్మతో ముండ్ల పొద మండుచున్నప్పుడు ఏ కీటకము లేక ఏ క్రిమి కూడా ఆ పొదలో జీవించుటకు అవకాశం లేదు. అదేవిధంగా ఎప్పుడైతే మన హృదయములు పరిశుద్ధాత్మతో అగ్నిచే వెలిగింపబడి మండినట్లయితే మనలోని ప్రేమలేని స్వభావము మన హృదయంలో కొనసాగలేదు మరియు నివసించను లేదు. మనలోని ప్రేమలేని స్వభావము మన హృదయంలో కొనసాగదు మరియు నివసించదు. మనలోని ప్రేమ స్వభావము మనము చల్లగా ఉన్నామా, వెచ్చగా ఉన్నామా లేక నులివెచ్చగా ఉన్నామా అని పరీక్షించుటకు గొప్ప మార్గమై ఉన్నది. వేడిగా ఉండుట అనగా ఇతరులను ప్రేమించుట మరియు ప్రోత్సహించుట. చల్లగా ఉండటం అనగా కఠినంగా ఉండుట మరియు ఇతరుల పట్ల క్షమించలేని స్వభావం కలిగి ఉండుట. నులివెచ్చని స్థితి అనగా ఇతరుల పట్ల కఠినంగా ఉండకుండా ప్రేమ లేకుండా ఉండుట. ఒక విశ్వాసి నా హృదయంలో ఎవరి పట్ల ఎటువంటి అభిప్రాయం లేదు అని చెప్పినట్లయితే అటువంటి వ్యక్తి నులివెచ్చని వ్యక్తి. మీ హృదయాలలో ఏమీ లేకుండా ఉన్నట్లయితే మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొందురు అని ప్రభువైన యేసు చెప్పెనా? ఏమాత్రము చెప్పలేదు. ఒకరి ఎడల ఒకరు చెడు స్వభావము కలిగి లేకుండుట యేసు యొక్క శిష్యులను కనుగొనుటకు చిహ్నముగా కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం చూడండి. దీనికి బదులుగా మన హృదయములలో తప్పనిసరిగా ఏదో ఒకటి కలిగి ఉండవలను. అవును, మన హృదయములలో విశ్వాసులందరి పట్ల హృదయపూర్వకమైన ప్రేమను తప్పనిసరిగా కలిగి ఉండవలను. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, మాలోని ప్రేమ స్వభావము అందరి ఎడల హృదయపూర్వకమైన ప్రేమను కొనసాగించుటకు కృప చూపండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.